నమస్తే తెలంగాణ పేపర్ అమ్ముతున్న కేసీఆర్. నమస్తే తెలంగాణ పేపర్ అమ్ముతున్నటువంటి కేసీఆర్. నమస్తే తెలంగాణ పేపర్ ఎందుకు అమ్ముతున్నాడు కేసీఆర్ అంటే, అధికారంలోకి రాకముందుకు 2011లో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యే క్రమంలో నమస్తే తెలంగాణ అనే పేపర్ని ఎస్టాబ్లిష్ చేసిర్రు. తర్వాత 2014లో అంటే ఈ 3 సంవత్సరాలు అధికారంలో లేదు కాబట్టి వేరే వాళ్ళకు బాధ్యత అప్పగించిండు. అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉర్రుతలుగుతుంది, తెలంగాణ వస్తుందేమో అనే ఉద్దేశంతో నమస్తే తెలంగాణను ఎక్కువ మంది చదవడం ప్రారంభించారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు మేనేజ్మెంట్ నుంచి ఆయనే తీసుకున్నాడు పేపర్. 2014లో అధికారంలో ఉంది, 2018లో అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ నుండి యాడ్స్ ఇచ్చి ఆ పేపర్ను 100 కోట్ల లాభాల బాటలో నడిపారు. ఇప్పుడు అధికారంలోకి వెళ్ళిపోయింది. అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పేపర్ను నడిపేయడం కేసీఆర్ తోటి అవుతలేదు కాబట్టి దాన్ని ఎవరికి అమ్ముతున్నాడంటే చూడొచ్చు ఇక్కడ, హెటిరో డ్రగ్స్ చేతికి ఈ నమస్తే తెలంగాణ ఇస్తున్నాడు. ఫస్ట్ సిఎల్ రాజం చేతిలో ఉండే, మీకు దీనికి సంబంధించినటువంటి చూపిస్తా. సీఎం కేసీఆర్కు నమస్తే గుడ్ బై చెప్పినట్టు తెలిసింది. మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్ రావు రాజీనామా చేశారు. ఇప్పటి వరకు లాభాలు నష్టాలు లెక్కలు తీసే పనిలో ఉన్నారు. 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయమే 100 కోట్లు ఉన్నట్టుగా తెలిసింది. గతంలో ఉద్యమ సమయంలో 2011లో తెలంగాణ ఉద్యమం కోసం అనేది కేసీఆర్ దీన్ని ప్రారంభించారు. మొదట్లోనే ఈ పత్రిక తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఆ తర్వాత 2013 పారిశ్రామికవేత్త సిఎల్ రాజం, ఇగో ఇక్కడ కనబడుతున్నాడు మనకి, ఈయన సిఎల్ రాజం పారిశ్రామికవేత్త, దాని బలవంతంగా బాధ్యత అప్పగించారు. అప్పగించిన తర్వాత కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు రాజ్యం ఒత్తిడికి అప్పుడు రాజం తలవంచక తప్పలేదు. ఈయనకు పేపర్ ఇచ్చితే ముఖ్యమంత్రి ఈయనే ఉండు కాబట్టి ఈయన చెప్పినట్టు ఆ సిఎల్ రాజం వినాలి, నమస్తే తెలంగాణ పేపర్ వినాలి కాబట్టి తలవంచి నడిపించిండు. అప్పుడు చేసుకున్న ఆర్థిక ఒప్పందాలు అమలయ్యాలా లేదా అనే రాజంకే తెలవాలి. మొత్తంగా ఈయనకు అప్ప చెప్పిండి, ఈయన తర్వాత ఈయనకు అప్ప చెప్పిండి, ఈయన తర్వాత ఇప్పుడు ఎటిరో డ్రగ్స్ చేతికి నమస్తే తెలంగాణ పేపర్ ఇస్తుంది. ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ యాడ్స్ లేవు, గవర్నమెంట్ సంబంధించినటువంటి యాడ్స్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో ఇయ్యదు, నమస్తే తెలంగాణ పేపర్ను పక్కకు పడేస్తుంది. ఇట్లా ఉంది కాబట్టి నష్టాలలో నమస్తే తెలంగాణ పేపర్ను ఎందుకు నడపాలి అని చెప్పి ఎవరికి అమ్మే ప్రయత్నం కేసీఆర్ చేస్తుండు. ఇది వాస్తవం అనే పేపరు ఇది రాసింది.